ధనురాశి. ధనురాశి వారి ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనురాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడును. రావలసిన ధనము వచ్చును. గౌరవ మర్యాదలు పెరుగును. సంతాన సౌఖ్యములు, దైవ దర్శనములు, శుభకార్యములు పాల్గొనుట, హాజరగుట జరుగును. రాశి లగ్నానికి యోగకారకుడైన కుజుడు సప్తమ రాజ్యాధిపతితో కలయిక, బుధునితో కలయిక చతుర్థ భావంలో ఉండి రాజ్యభావమును వీక్షించుట, సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు రాజ్యభావమును చూచుట, కార్యసిద్ధి, వాహన అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్స్, విజయములు, గౌరవము, ఉన్నతమైన పదవులు, దైవ కార్య నిర్వహణ, వాహన గృహ సౌఖ్యములు, ధనాదాయములు, రుణబాధలు తీరును. లగ్న రాశి చతుర్థ భావాధిపతి అయిన గురుడు భాగ్యాధిపతి అయిన రవిగ్రహంతో కలయిక వలన లాభభావమును వీక్షించడం వలన భూలాభములు, వాహన ప్రాప్తి, నూతన వాహనం కొనుగోలు చేయుట జరుగును. షష్ఠలాభాధిపతి అయిన శుక్రుడు లాభభావమును చూచుట వలన శత్రుజయములు, లాభములు కలుగును. ఈ రాశివారు దత్తాత్రేయ పారాయణములు, దత్తాత్రేయ దర్శనము, షిరిడి సాయినాథుడి యొక్క దర్శనము, శివాలయ దర్శనము, ఆంజనేయ దర్శనం చేయడం ద్వారా చక్కటి ఉపశమనం కలుగును.